ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదివ శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో అంబేద్కర్ స్వయం స్వశక్తి ఆధ్వర్యంలో డైరీ పార్లర్, శ్రీ లక్ష్మీ స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో లేడీస్ ఎంపోరియంను ప్రారంభించడంతో పాటు ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వారికి కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తోందని హామీ ఇచ్చారు. మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ముంపు గ్రామాలకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను అనేక సందర్భాలు గత కలెక్టర్ చెప్పినా, ఈ కలెక్టర్ చెప్పినా మీరు కూడా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో వారు అంటున్నాడు మీరు ఇంకా చెప్పాలని. ఈరోజు మీరు 3200 దరఖాస్తులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని ఒక రూపకల్పన పూర్తి చేసిన చీరలంచులో కూడా మీటింగ్ జరిగింది. వీరంత తొందరలో నేను అనుకుంటున్నా 800 నుంచి 900 మంది వరకు అర్హులు ఉన్నటువంటి వాళ్ళు తేలిండ్రు. వారికి ఏ అవసరాలను బట్టి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇక ప్రధాన అంశం మీకు ఏదైతే ఇందిరా మిల్లందో దానిపైన కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే విశ్వాసం కూడా మాలో ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఇప్పుడే కనకన చదివిండు లిస్టు. నేనే ఆశ్చర్యపోతుంది నిన్ను ఇచ్చింది ఇక్కడ అని చెప్పండి. అంటే మీరు పిలుస్తున్నారు, అడుగుతున్నారు, ప్రభుత్వంలో అవకాశం ఉంది, తీసుకొస్తున్నాం, చేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని గ్రామాలను కూడా ఇదే విధంగా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడమే నా బాధ్యతగా భావిస్తా. ముంపు గ్రామాలలో ఊరుకో సమస్య ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ప్రాంతానికో సమస్య ఉంది. ఆ సమతుల్యతను చూస్తూ దేవాలయ నిర్మాణానికి నిధులు 50 కోట్లు పెట్టుకోగలిగినాం. ఇదే విధంగా రోడ్లు గాని లేకపోతే బ్రిడ్జీలు గాని ఇతరత్ర ఏవైతున్నాయో వైద్యము, విద్య, వ్యక్తిగత సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు మేము తప్పనిసరిగా చూసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఒకదాని తర్వాత కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పోతున్నాం. దాంతోపాటు యువత సన్మార్గంలో నడవాలని, యువత పెడదారి పడ్డద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈరోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా యువకులకు ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్లు కూడా తీసుకురావాలని, పట్టణాల్లో ఉండే ఒకప్పుడు ఓపెన్ జిమ్లు పట్టణాలే కాదు ఈ రోజు మండల కేంద్రాలకు, గ్రామాలకు కూడా ఇవ్వాలని నేను తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మీరు ఎవరు అడగకుండా 2 గ్రామాల మధ్యలో ఇటు అనుపురం, ఇటు రుద్రవరం మధ్యలో ఒక ఓపెన్ జిమ్ తీసుకొచ్చినట్టయితే ఉదయం సాయంత్రం కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలనే 5 లక్షల రూపాయలు మంజూరు చేసి దాని గురించి భూమి పూజ చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 50% గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని కూడా ముందుకు పోతున్న మాట సందర్భంగా చెబుతూ ఎవరు అడిగిన అడగకుండా ఏ ప్రాంతాల్లో యువకులు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓపెన్ జిమ్లు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు మొదటి దశలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్బన్ మండలానికి కేంద్రం లేదు కాబట్టి 2 పెద్ద గ్రామాల మధ్యలో పెట్టినాం. 2వ దశలో మరో 2 గ్రామాల మధ్య ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకొని వస్తామన్నమాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం మీరందరూ కూడా చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి